కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. న్యూయార్క్లో జరిగేటువంటి అనేక ఉత్సవాల మీద ఆయన నిబంధనలు పెట్టాడు. దీపావళి పండుగ సందర్భంగా కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూల వాతావరణము న్యూయార్క్లో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారతదేశం అన్నా విషయం చెబుతూ ఉన్నాడు. భారత ప్రధానిని టెర్రరిస్ట్తో పోల్చినటువంటి మరి మూర్ఖుడు అతను. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి రేవంత్ రెడ్డి గారు కలవాలనుకున్నారా? ఎందుకు కలవాలనుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతెందుకు, నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అక్కడ ఏదో విదేశీ యూనివర్సిటీస్ వస్తుంటే నేను అడ్డుకున్నారు. అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే, కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చే ముందు మీరు మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. దాన్ని దృష్టి పెట్టండి. ముందు మీరు కొత్త యూనివర్సిటీని కూడా తీసుకురావండి. సంతోషం, స్వాగతం పలుకుతాం. ఎవరు అడ్డుకోలేదు. అంతేకాదు, తెలంగాణ బడ్జెట్లో 15% విద్య మీద ఖర్చు పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మీరు వచ్చిన తర్వాత బడ్జెట్ తగ్గిపోయింది. విద్యార్థులందరికీ ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఒక్క కార్డు అయినా ఇచ్చారని అడుగుతాను. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. ఒక్క స్కూటీ అని ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు నేల విడిచి సాము చేయడం అనేటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. తన అసమర్థత, తను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మాటలతో, గారడీలతో, బురద జల్లడంతో, విమర్శలతో కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు చేపట్టలేదు. రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు. రేవంత్ రెడ్డి పాలనలో మాటలే తప్ప చేతలు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో హామీలు తప్ప అమలు లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రచారమే తప్ప పని లేదు. ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తన అసమర్థతను, తన వైఫల్యాలను కప్పుకుచ్చినటువంటి ప్రయత్నంలో ఈ రకమైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెప్టెంబర్ మొదటి వారానికి ఆయన అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతుంది. 1000 days ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీలు కానీ ఎన్ని అమలు చేశారో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాడు.